రైట్ ఇక జనగామ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ వార్ తెరపైకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించలేదు. దీంతో పల్లా ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అధికారులంతా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ కలెక్టర్ ఛాంబర్లో పల్లా బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 119 ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 119 నియోజకవర్గాల్లో 118 నియోజకవర్గాల్లో కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి నమ్మవాళ్ళకి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది. సిగ్గుచేటు. ఇవాళ 2 అంశాలు. ఒకటి, మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని పిలుచుకోవడం. రెండోది, ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తుందని చెప్పేసి అబద్ధం చెప్పి ఇవాళ 1000ని మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం 1000ని ఇవాళ అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ పందికొక్కుల్లా దోచుకున్నారు, పంచుకున్నారు. ఇది చాలా షేమ్. రైట్ ఇక జనగామ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించి అటు పల్లా కానీ ఆయన అనుచరులకు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగి కలెక్టర్ ఛాంబర్లో అయితే నిరసనకు దిగారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మా వరంగల్ నుంచి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, రత్న, జనగామ టౌన్ లోపల గత 4 రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ శివలింగయ్య ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ బట్టల పంపిణీ కార్యక్రమం ఉందంటూ ఎమ్మెల్యే పల్లారాజుడు సమాచారం ఇచ్చారు. అయితే స్థానికంగా ఎస్ఆర్ గార్డెన్ లోపల మంత్రి కొండా సురేఖ్ కూడా హాజరవుతారంటూ చెప్పడంతోనే ఆయన ఎస్ఆర్ గార్డెన్ కి చేరుకున్నారు. అయితే అంతకు నేత జిల్లా డీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆ యొక్క క్రిస్మస్ బట్టల యూనిట్లను దాదాపు 950 పైగా యూనిట్లను గాయత్రి ఫంక్షన్ హాల్, ఇది వేరే ఫంక్షన్ హాల్ తీసుకెళ్లి అక్కడ ఎంఆర్ఓ సమక్షం లోపల పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కలెక్టర్ వద్దకు వెళ్లి ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వచ్చి పంపిణీ చేయాల్సి ఉంటుంది, తనకు తెలియకుండానే దొంగతనంగా తీసుకెళ్లి పంపిణీ చేశారు. అది కాకుండా పేదలకు కాకుండా కాంగ్రెస్ శ్రేణులకే పంపిణీ చేయడం జరిగిందంటూ కూడా ఆయన ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ఈ ప్రోటోకాల్ వివరణ కాదు, మరోవైపు ఎమ్మెల్యేని కించపరుస్తున్న ఎమ్మెల్యే హక్కులు కాలరాయడం అంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయిన ఘటనపై కూడా వేస్తానంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి. సో మొత్తానికి జనగామ లోపల స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి తనకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న నేపథ్యంతోనే కావాలని ఈ విధంగా చేస్తున్నటువంటి ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి శివలింగయ్య పల్లరాశిని సముదాయించి మరోసారి ఎస్ఆర్ గార్డెన్ లోపల మళ్ళీ కొన్ని యూనిట్లు తీపించడం జరిగింది. ఆ యూనిట్లను కలెక్టర్ ఎమ్మెల్యే పల్లరాశి సమక్షం లోపల ప్రస్తుతం కూడా పంపిణీ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి వివాదం సద్దుమణినప్పటికీ కూడా ఈ వ్యవహారంపై అధికారులు అటు ఎంఆర్ఓ ఎవరైతే కాంగ్రెస్ నేతతో పాటు పంపిణీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరుపుతామంటూ కూడా కలెక్టర్ హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.